హాయ్ అండి. నా పేరు సాయి కిరణ్. నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. ప్రస్తుతానికైతే రైల్వేలో గేట్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాను. ఆహ్, యాక్చువల్లీ నేను 2019లో జాబ్ జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత నా ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకుంటే రైల్వేలో జాయిన్ అయినంక కొంచెం ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాను. సో, తర్వాత ఎవ్రీ మంత్ నాకు ఏదో ఒక అంటే బడ్జెట్ ప్లానింగ్ కరెక్ట్ లేకపోవడం, తర్వాత ఆహ్, ఎలా ప్లాన్ చేయాలో అర్థం గాక ఎవ్రీడే వీడియోస్ చూడడం. ఎలా చేయాలి? ఏం చేయాలి అని. వర్కౌట్ అయ్యేది కాకపోతుండే. సో, మా ఫ్యామిలీ మెంబర్స్ సజెషన్ తీసుకుంటే వాళ్ళు మాత్రం యాజ్ టీజ్‌గా ఎల్ఐసీలు కట్టండి, చిట్టీలు కట్టండి అని అంటే, సో, వాళ్ళు చెప్పిన సజెషన్స్‌తోని యాజ్ యూజువల్‌గా ఆహ్, ఎల్ఐసీలో జాయిన్ అయినా. జాయిన్ అయినంక అర్థమైంది. మనం అంటే మనం చేసే ఇన్వెస్ట్‌మెంట్‌లో మనం ఎంజాయ్ చేయలేకపోతే దానివల్ల లాభం ఏందని. సో, అలా ఇన్వెస్ట్‌మెంట్ ఎట్లా ప్లాన్ చేయాలో మా సెర్చ్ చేస్తున్న టైంలో ఫేస్‌బుక్‌లో హ్యాపీకాయిన్ అని చూసామండి. హ్యాపీకాయిన్ అంటే నేను జనరల్‌గా ఏం ఫీల్ అయ్యానంటే టు బీ ఫ్రాంక్ ఏదో బిట్‌కాయిన్ లెక్క అనుకున్నా. తర్వాత వాసు చెల్ల వాళ్ళ వీడియోస్ చూడడం స్టార్ట్ చేసినాక నిజంగా వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్ ఇస్తుర్రు, ఎందుకు అంత కాన్ఫిడెంట్ ఇస్తుర్రు అని చెప్పి రెగ్యులర్‌గా వాళ్ళ వీడియోస్ చూడడం స్టార్ట్ చేయాల్సొచ్చింది. అట్లా 2, 3 మంత్స్ దాకా చూస్తూ ఒకసారి ఎందుకో సర్లే పర్లే ఒకసారి డెమో చూద్దాం అని చెప్పి డెమోలోకెళ్ళా. డెమోలోకెళ్ళి ఒక 2 అవర్స్ డెమో తీసుకున్నాక వాళ్ళు వాళ్ళిచ్చే కాన్ఫిడెన్స్, వాళ్ళిచ్చే డెమో అంటే వాళ్ళిచ్చే ప్లానింగ్ జస్ట్ ఒక డెమోలోనే అంత ప్లానింగ్ ఇచ్చిర్రంటే నిజంగా వాళ్ళ లైఫ్‌లో గూడా అంటే మన ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ అంత బాగా ఇస్తారా అని జెప్పి డెమోలోకెళ్తే వాళ్ళు జెప్పిన స్టాటిక్స్ చాలా బాగా అర్థమైనాయి. తర్వాత డిలే జేయలేదు. ఇన్‌స్టంట్‌గా నా దగ్గర క్రెడిట్ కార్డ్ అప్పటికప్పుడు ఐ హావ్ గో త్రూ ఫర్ గోల్డ్ మెంబర్‌షిప్. తర్వాత ఒక 1 వీక్ తర్వాత దే స్టార్టెడ్ ప్రాసెస్. అంటే నా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది? అంటే మీకు సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఏంది? ప్లస్ తర్వాత మీ ఎక్స్‌పెన్సెస్ ఏంది? ఇవన్నీ సార్ట్ ఔట్ జేసి ఒక క్లియర్ నా గురించి దెలుసుకుర్రు వాళ్ళు. తర్వాత ఒక 15 డేస్ తర్వాత వాళ్ళు ఒక ప్లానింగ్ ఇచ్చారు. సార్ మీరు ఇలా చేస్తే బావుంటది. ఇలా చేస్తే బావుంటది. ఫస్ట్ మీరు మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉందా అడిగారు. సో, నేను జెప్పాను యాజ్ యూజువల్ నేను గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. నాకు రిక్వైర్మెంట్ లేదు అంటే, ఓకే. ఫైన్ సార్. తర్వాత ఆహ్, ఆహ్, ఎల్ఐసీల గురించి అడిగారు. ఎంత ఇన్వెస్ట్ చేశారు? సో, సమ్‌వాట్ అని చెప్పాను. వాళ్ళు చెప్పారు, "సార్ మీకు ఎల్ఐసీలు ఎన్నున్నా సరే మాక్సిమం దాన్ని ఆపేసేయడమే మంచిది." ఎందుకు అంటే గూడా వాళ్ళు దే షో మీ ది కరెక్ట్ అవుట్‌పుట్ వాట్ కమ్ ఫ్రమ్ ఎల్ఐసీ అండ్ వాట్ కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని చెప్పి. సో, యాజ్ యూజువల్ వాళ్ళు చెప్పినట్టు నాకున్న ఎల్ఐసీస్ అన్నీ గూడా క్లోజ్ చేసేయడం జరిగింది. తర్వాత హ్యాపీకాయిన్ టీమ్ మెంబర్స్ అప్రోచ్ అయ్యి యాజ్ యూజువల్‌గా మొత్తం అనలైజ్ చేసినంక నా సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ గురించి తర్వాత ఫస్ట్ వాళ్ళు చేసిన ప్లాన్ ఏందంటే ఇమ్మీడియేట్‌గా నన్ను టర్మ్ ప్లాన్ అనేది తీసుకోమన్నారు. ఐ డోంట్ నో వై బట్ ఇట్ రియల్లీ హెల్ప్ మీ ఎ లాట్. తర్వాత టర్మ్ ప్లాన్ తీసుకున్న నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెస్ ఏందంటే మీ ఎల్ఐసీలన్నీ క్లోజ్ చేయమన్నారు. ప్లస్ ఏదైనా క్రెడిట్ కార్డ్స్ ఉంటే మాత్రం ఇమ్మీడియేట్‌లీ ఆపేసామన్నారు. సో, వాళ్ళు చెప్పినట్టే క్రెడిట్ కార్డ్స్ అన్నీ క్లోజ్ చేసేయడం జరిగింది. ఆ ప్రాసెస్ చేయనికి కూడా నాకు మినిమమ్ 6 మంత్స్ పట్టింది. తర్వాత చెప్పిన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ప్రకారం అంటే గైడెన్స్ ఇచ్చారు. సార్ మీరు మంత్లీ ఎంత ప్లాన్ చేయగలుగుతారు అని. సో, ఆ ప్రకారంగా మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. నేను చెప్పా ఇమ్మీడియేట్‌గా గూడా ప్లాన్ చేయలేను అంటే, సార్ బ్రేక్ ఇచ్చుకుంటా స్టార్ట్ చేయండి. కానీ ఈ ప్లాన్ త్రూ వెళ్తే మీకు బావుంటుంది అని చెప్పారు. సో, ఇట్లా 1 ఇయర్ తర్వాత ఎవ్రీ 3 మంత్స్‌కి వాళ్ళు రివ్యూ తీసుకోవడం జరిగింది. నౌ ఐ యామ్ హ్యాపీ విత్ హ్యాపీ కాయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహ్, వీళ్ళిచ్చే కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు నిజంగా మనం మిడిల్ క్లాస్ వాళ్ళు అంత డెవలప్ కాగలుగుతారా అన్న డౌట్ ఉండేది. తర్వాత వీళ్ళని ఫాలో అయినంక నాకు తెలిసింది యెస్ వి క్యాన్ డూ ఇట్. దే క్యాన్ డూ ఇట్ అండ్ వి క్యాన్ డూ ఇట్ అని. సో, వాళ్ళిచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం మనం ఫాలో అయితే ఖచ్చితంగా డెఫినైట్‌లీ వి విల్ డెవలప్. అండ్ మై ఇంటెన్షన్ ఈస్ క్లియర్ దట్ అవర్ ఫ్యూచర్ అంటే నా ఫ్యూచర్ జనరేషన్ లోన్ ఫ్రీగా ఉండాలి. నేను లోన్‌లో ఉన్నా సరే గానీ, వాళ్ళు లోన్‌లో ఉండాలన్న టార్గెట్ నాది. అందుకనే ఇప్పటి నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్ స్టార్ట్ జేయడం ప్లాన్ జేసిన. ఎస్పెషల్లీ హ్యాపీ కాయిన్ వల్ల
చాలా హెల్ప్‌ఫుల్ అయింది. వాళ్ళు లేకపోతే నిజంగా ఈ 1 ½ ఇయర్‌లో గూడా నేను ఇంత ఐ మీన్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంది అన్న స్ట్రక్‌లోనే ఉంటుండే. ఇన్వెస్ట్ గూడా జేయకపోతుండే. ఒక ఫ్యామిలీకి హ్యాపీ కాయిన్ వాళ్ళు చేసే ఒక దాన్నేమంటారు సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నిజంగా ఇన్వాల్వ్ అయితేనే తెలుస్తది. మనం చెప్తే అర్థం గాదు. సో, ఒక ఫ్యామిలీకి నిజంగా ఫైనాన్షియల్ ప్లానర్ ఉండడం నిజంగా రిక్వైర్మెంట్. మనం చేద్దాము, చూద్దాము అంటాం గదా! ఆ డిలేలోనే ఎళ్ళిపోతది. రైట్ ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ చూద్దాం. అది ప్రొలాంగ్ అయితేనే ఉంటది కదా! వి కాంట్ సేవ్ ఎనీథింగ్ బై అవర్ ఓన్. వి హావ్ అంటే సర్టెన్ గైడ్‌లైన్స్ పెట్టుకోవాలి. డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ లేకపోతే వి కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్. సో, ఫ్యూచర్‌లో అంటే నేను డెవలప్ గావాలంటే నాకు మినిమమ్ ఇంకా 5 ఇయర్స్ పడుతుంది. సో, నా ప్లానింగ్ ఏందంటే వీళ్ళిచ్చే యూట్యూబ్ వీడియోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ వీడియోస్ ఫాలో అవ్వడం రెగ్యులర్‌గా. అండ్ ఈవెన్ ఎవ్రీ వీక్ దే విల్ కండక్ట్ ఎ సెషన్ వన్ ఆన్ వన్ మీటింగ్. వి హావ్ టు అటెండ్. వి హావ్ టు నో ది నాలెడ్జ్ వాట్ అదర్స్ థింక్, వాట్ వి ఆర్ డూయింగ్. అంటే మనం ఎక్కడ స్ట్రక్ అయితున్నామో గూడా ఆ మీటింగ్స్ వల్ల తెలుస్తుంది. సో, 5 ఇయర్స్‌లో మనం ఏంది అని మన పొజిషన్ మనం ప్లాన్ జేసుకోగలిగితే, వీళ్ళిచ్చే సోర్సెస్ త్రూ అంటే హ్యాపీ కాయిన్ ఇచ్చే సోర్సెస్ వల్ల వీ కెన్ గెట్ సమ్ నాలెడ్జ్ అండ్ వీ కెన్ గెట్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ లైక్ సమ్ అంటే వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ప్రొవైడ్ జేస్తారు. సో, దాని త్రూ గూడా మనం సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ప్లాన్ జేసుకొని గూడా మనం లైఫ్ అంటే ఫ్యూచర్‌లో డెవలప్ గావచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ దాన్ని బట్టి గూడా అకార్డింగ్‌లీ వీ కెన్ ప్లాన్ ఇట్. సో, అంటే నా టార్గెట్ ఏందంటే ఫ్యూచర్‌లో ఒక లోన్ ఫ్రీ లైఫ్, ఒక ఇండిపెండెంట్ హౌస్. సో, అలా ఏదన్నా ప్లాన్ జేసుకోవాలంటే ఇలా చేయొచ్చు.